ప్రపంచ దేశాలకు వెళ్ళినటువంటి భారత దౌత్యవేత్తలు లేదా భారతదేశపు ఎంపీలు విపక్షాలకు సంబంధించినటువంటి ఎంపీలే వెళ్ళారు. వీళ్ళందరూ చెప్పొచ్చిన అసలు కీ పాయింట్ ఒకటే. ఆపరేషన్ సింధూర్ ఆగిపోలేదు. ఇట్ ఈజ్ ఎ పాజ్. కేవలం నిలుపు చేయబడింది, రద్దు చేయబడలేదు, తీసివేయబడలేదు. అంటే ఆపరేషన్ సింధూర్ ఇస్ ఆన్. ఎప్పుడు పాకిస్తాన్ తీవ్రవాద చర్య చేసినా ఇమ్మీడియట్గా మిస్సైల్ దాడే ఉంటుందా, బాంబర్ దాడే ఉంటుందా, యుద్ధ విమానాల దాడే ఉంటుందా, లేకపోతే ఆర్మీ దాడే ఉంటుందా, నేవీ దాడే ఉంటుందా, ఎనీ అటాక్ జరుగుతుంది. ఇది మన దేశానికి సంబంధించిన ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యులే టీమ్ లీడ్స్గా వెళ్ళి ప్రపంచ దేశాలకు చెప్పొస్తుంది. మోడీ సర్కార్ ప్రపంచ దేశాలకు చెప్పింది. అదే ఇప్పుడు పాకిస్తాన్కి వణుకు పుట్టిస్తుంది. ఇక శాశ్వతంగా వెంటబడుతుంది భారతదేశం అన్నటువంటి పాయింట్.